క్వశ్చన్, అదే కలర్. ఏది ఏది? ఇదా ఇదా? అదే ఇదా ఇదా? దాని పక్కన ఇదా? ఎల్లో. ఇది ఎక్కడ దొరుకుతలేరేంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మార్స్. మార్స్. ఓకే. రేడియో జాకీ. మీరు రేడియో జాకీయా? కాదు. మరేంటి? దేవత. ఇది హైలైట్. 2-3 సార్లు ఇదే పడుతుంది. దేవత. మీరు యాక్టరా, డాన్సరా, సింగరా? ఇన్ని ఆప్షన్లు ఇస్తే ఎస్ నో అని చెప్పుకుంటూ వెళ్ళాలా? ఎస్ ఆర్ నో అడిగినప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి ఒకసారి. నో. డాన్సరా? నో. అంటే మీకు డాన్స్ వచ్చా? అవును. నిజంగా? రియల్గా? అయితే నిజం చెప్పేసాను కదా. బట్ మీరు నెక్స్ట్ క్వశ్చన్ లో అడిగారు కదా. ఇదే మన దాంట్లో ఇట్లనో అట్లా అవుట్ చేయాల్సిన బాధ్యత నా. చీప్ ట్రిక్స్ అంటారు. ఏదో ఒకటి. నేను అవన్నీ ఫీల్ గాను. మనం గెలిచినమా లేదా అనేది ఫీల్. మనం టార్గెట్ రీచ్ అయినామా లేదా, ఏ విధంగా పోయినాం అనేది ఇంపార్టెంట్. అంతే. ఒకటైతే ఒప్పుకుంటున్నారు. సరే. సో ఇంకా 2-3 ఈ ఇంటర్వ్యూలో 3 చాక్లెట్లు లేని మనం దిగొద్దు. అయితే చెప్పండి 3 తప్పు చెప్పేస్తాను. లేదు మీరు స్ట్రాంగ్ జెన్యూన్ గానే ఓడిపోవాలి నేను. అంతేనా? మీకు కావాల్సింది నా మెయిన్ ఇంటెన్షన్ అది. స్టార్ట్ చేయండి. మీకు నచ్చిన హీరోయిన్ ఎవరు? నో ఏంటి? ఎస్ ఆర్ నో ఆన్సర్ చేయాలి. ఏదో ఒక పేరు చెప్పాలి. అలా ఎలా? మీరు ఎస్ ఆర్ నో లో ఆన్సర్ చెప్పే క్వశ్చన్ లో ఎస్ ఆర్ నో కాకుండా ఆన్సర్ చెప్పే క్వశ్చన్ ఎలా అడుగుతారు? హౌ కెన్ యూ చేంజ్ ద క్వశ్చన్ ఫార్మాట్? మీ ఇష్టమా? తుమారా గేమ్ కుచ్ భీ పూछोगे. అమ్మాయిలు ఏదో అదే ఆ బాక్స్ ఒకటి ఉంటది తెలుసా? ఏంటి? F2లో ఏంది, అబ్బాయి మీద కోపం ఉంటే అబ్బాయి బాక్స్ లోనే ఉండిపోతుంది, అమ్మాయి మీద కోపం ఉంటే జిగ్ 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 జిగ్. అసలు నేను ఇది మన దాంట్లో లైవ్ విత్ ప్రదీప్ దేవసరి. అబద్ధాలు చెప్పాలి, ఎస్ నో కాదు. మీరు ముందు ఇందాక ఎస్ ఆర్ నో అని చెప్పారు, అబద్ధాలు అనే కాన్సెప్ట్ లేకుండే. ఇదే అబద్ధం. సరే ఫైన్, ఆస్క్. ఐల్ టెల్. మిర్చి ఏ కలర్ లో ఉంటుంది? పింక్. పింక్. ఓకే. సో లెమన్ ఏ కలర్ లో ఉంటుంది? రెడ్. మీరు చాలా ఆలోచించాను. మీరు క్వశ్చన్ అడగడానికి ఆలోచించవచ్చు, నేను సమాధానం చెప్పడానికి ఆలోచించద్దు. ఇప్పుడు మీరు క్వశ్చన్ పేపర్ నుంచి ఏంది వేరే బుక్ లోకి వెళ్ళి రాసుకుంటారు, నేను ఆన్సర్ బుక్ లోకి వెళ్ళి రివ్యూస్ రాస్తే తప్ప అన్నట్టుంది. ఓకే. సో మీ ఫోన్ ఏంటి? బనానా. ఆపిల్ ని బనానా చేసి రబ్బా. ఆపిల్ కాదు, బట్ ఓకే. సో నెక్స్ట్, మీరు ఏ కార్ వాడుతుంటారు? అయిపోయింది. ఓకే ఓకే. 2 చాక్లెట్స్ గెలిచిన. ఇట్లా టైమింగ్ కన్నా ఓకే. నెక్స్ట్, మీరు బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోరు, ఎందుకు? గాలి ఆడుతాను. నేను ఎప్పుడూ వేసుకుంటాను హెల్మెట్. నేను ఇది అబద్ధం వచ్చినా పర్వాలేదు. ఐ వేర్ హెల్మెట్. హెల్మెట్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ యూ డ్రైవ్. సూపర్. సో నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, అన్ని లా పరంగా కొట్టుకొస్తే మనం విన్ అవుతూ ఉంటాం. నేను లా టచ్ చేస్తే నేను అబద్ధం చెప్పడం కొంచెం కష్టం అవుతుంది నాకు. మనకు 3 చాక్లెట్లు వచ్చింది. మీరు సిగ్నల్స్ ఎందుకు జంప్ చేస్తారు? నేను జంప్ చేయను. 4 తీసుకోండి, ఆస్తి రాసి ఇచ్చేయమంటారా? ఇంకా నెక్స్ట్. సో ఈ వాచ్ మీరు ఎక్కడి నుంచి కొట్టేశారు? నేను కొట్టేయలేదు. కొన్నారా? దేవుడా, ఇతన్ని నేను చంపకుండా ఉండేంత సహనాన్ని నాకు ఇవ్వు. సూపర్. సో ఆన్సర్ రాలేదు. ఏంటి? వాచ్. ఇవ్వనండి, నేను కొనుక్కున్నాను. నేను ఏమనట్లేదు. ఎక్కడ కొనుక్కున్నారు? షాప్లో. ఇక్కడ మళ్ళీ ఓడిపోయారు. షాప్లోనే కదా కొనేది ఏదైనా. అంటే 5 చాక్లెట్స్. ఇలా 2 చేతులు జేబులో పెట్టుకుని నడుచుకుని వెళ్ళిపోవాలని ఉంది నాకు. మీరు లైన్గా 3 ఛాన్స్లు ఓడిపోయినందుకు ఈ గేమ్ ఇంతటితో సమాప్తం.